నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అందరికీ తెలిసిందే. ఉచిత హామీల మీద, ఆ ఉచిత హామీల్ని ఎట్లా అమలుపరచాలి, ఏంటి అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, సిద్ధరామయ్యని పక్కకి తోసేయాలంటూ శివకుమార్ వర్గం, శివకుమారు సిద్ధరామయ్య కాదు మాకివ్వాలంటూ పరమేశ్వర వర్గం. మధ్యలో నలిగిపోతుంది ప్రజలు. ఉచిత హామీలు ఇచ్చే ముందు వాళ్ళు ఆ హామీల్ని నెరవేర్చగలరా లేదా అనేది ఆలోచించుకోవాలి. అసలు ఉచిత హామీలని పక్కన పెట్టండి అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తీవ్ర పదజాలం ఉపయోగించింది. చాలా రాష్ట్రాల్లో ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఈ మధ్య అందులో అన్ని పార్టీలు ఇస్తున్నాయి. బీజేపీ కూడా మహారాష్ట్రలో అట్లాగే ఢిల్లీలో కూడా ఉచిత హామీలకి తలవంచక తప్పలేదు. ఎంతవరకు నెరవేరుస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతానికి అమరావతి, పోలవరం ఈ రెండు పూర్తి చేయాలి, అందుకని సూపర్ 6లో కొన్ని నెరవేర్చలేమని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి కర్ణాటక ప్రభుత్వం ఈ హామీలు సంగతి పక్కన పెడితే ముందు అసలు రాష్ట్రాన్ని నడపడానికి వాళ్ళకి ఎన్ని రకాలుగా ఛార్జీలన్నింటినీ పెంచేశారంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫీజులు దాదాపు 600% పైన పెంచారు. ప్రాపర్టీ గైడ్లైన్ వాల్యూస్ పెంచారు 30%, వెహికల్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు 10%, హాస్పిటల్ సర్వీస్ ఛార్జీలు కూడా పెంచారు 5%, స్టేట్ రన్ చేస్తున్న కాలేజీ ఫీజులన్నింటినీ 10%, బెంగళూరులో మెట్రో ఈ ఫేర్స్ అంతా 50% పెంచారు. బెంగళూరులో మెట్రో రైలుకు సంబంధించి 50% రేట్లు పెంచిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ పెంచిన రేట్లు తగ్గించాలంటూ కూడా ధర్నా చేస్తూ తిరిగింది కూడా కాంగ్రెస్ నాయకులే బెంగళూరు మెట్రో స్టేషన్లో. ఇది ఒక రకమైన విచిత్రం. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్ ట్యాక్స్ 10% పెంచారు. కరెంటు మీద ఛార్జీలంతా 14.5% పెంచారు. నీళ్ల మీద ఛార్జీలు పెంచారు. వాటర్ తారీఫ్ 30%, ప్రాపర్టీ ట్యాక్స్ 20%, సీడ్ ప్రైసెస్ 50%, లిక్కర్ మీద ముఖ్యంగా బీర్ మీద 40%, పాలు మీద 15%, బస్ ఛార్జీలు 15%, మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ చెప్తున్నారు. ఇంకో పక్క బస్ ఛార్జీలు పెంచారు 15%. ఈ చేత్తో తీసుకుంటాం, ఆ చేత్తో ఇవ్వటం, ఇవన్నీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. ఇప్పటికీ వీళ్ళకి ఇంకా రెవెన్యూ సరిపోవట్లేదు. తట్టుమని ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి స్ట్రైట్గా కనపడింది కర్ణాటకలో హిందూ టెంపుల్స్, హిందూ దేవాలయాల మీద ట్యాక్సులు వేశారు. ట్యాక్సులు వేసి ఒక్క సంవత్సరంలో 445 కోట్ల రూపాయలు వచ్చింది కర్ణాటక ప్రభుత్వానికి ఈ ట్యాక్సుల మీద. ఈ ట్యాక్స్ మీద వచ్చిన డబ్బులు ప్రజలకు ఉపయోగించారా, లేదా వాళ్ళ హామీకి ఇచ్చింది ఉపయోగించారా, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించారంటే లేదు. సేమ్ మళ్ళీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎపీజ్మెంటు, ఇదే పాలిటిక్స్, ఇదే తంతు నడుస్తుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. ఈ 445 కోట్లలో హిందూ దేవాలయాల మీద ట్యాక్స్ రూపేణా వచ్చిన 445 కోట్ల రూపాయల్లో 330 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి మస్జిదులకి, క్రిస్టియన్ చర్చిలకి, వాటి అభివృద్ధికి ఇచ్చింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా కూడా CNN News 18 RTI వేసి రివీల్ చేసిన ఇవి క్లియర్గా 445 కోట్ల రూపాయల్లో కర్ణాటక రాష్ట్రానికి ఎక్కడా కూడా అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా, ఎక్కడ మళ్ళీ వాళ్ళకి ఆ ఓటు బ్యాంక్ మిస్ అవుతుందని క్రైస్తవుల చర్చిలకి, ముస్లిం మసీదులకి 330 కోట్ల రూపాయలు ఇవ్వటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే నడుస్తుంది. కాంగ్రెస్ అభివృద్ధి, డెవలప్మెంట్ పక్కన పెడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెడుతుంది. అందుకే కర్ణాటకలో కనీసం రింగ్ రోడ్లకు కూడా ఎవరు కూడా టెండర్లు వేయట్లేదు. ప్రభుత్వం ఎన్నిసార్లు కాల్ ఫర్ చేసినా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఛార్జీలకి, పెంచిన ఛార్జీలకి, వీటన్నిటితో అల్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళకి పట్టింపు లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది, అయినా పట్టింపు లేదు. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ తెర మీదకి వస్తే డైవర్షన్ పాలిటిక్స్, కమ్యూనల్ వైలెన్స్ తీసుకొస్తారు కర్ణాటకలో. ఈ మధ్య చూసాం మనం మైసూర్లో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఒక వర్గం వాళ్ళు దాడి చేయటం, దాని మీద ఒక నెల రోజులు డైవర్షన్. సో మొత్తం కర్ణాటకలో అయితే ప్రభుత్వం బ్యాంక్రప్టసీ అనొచ్చు, క్లియర్గా పూర్తిగా ఆర్థిక లోట్లో కూరుకుపోయి ఉంది. ఎక్కడ మచ్చు కూడా మనకి అభివృద్ధి కనబట్టలేదు. ఇంకో పక్క వాళ్ళ
ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి టార్గెట్ హిందూ టెంపుల్స్ పెట్టుకొని వాటి మీద ట్యాక్స్ పెంచి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇట్లా పెడుతున్నారన్నది CNN News 18 ఒక కథనాన్ని ఇచ్చింది శుక్రవారం నాడు. థ్యాంక్ యూ.